హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కచోరీలు చూపించబోతున్నానండి. ఆనియన్ కచోరీ చాలా బాగుంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడుగుతారు కదా, అలాంటి టైంలో ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తక్కువ పదార్థాలతో ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడైతే ఈ కచోరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ కచోరీలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పుతో మైదా పిండి తీసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయండి, పావు స్పూన్ వాము వేయండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలపండి. చూసారా, ఈ విధంగా కలపాలి. ఇలా కలుపుతుంటే ఇలా ఉండలాగా అవ్వాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేస్తూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ డో గట్టిగా ఉండకూడదు, అలాగని పలుచగా ఉండకూడదండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా అప్లై చేయండి. ఇప్పుడు మూత పెట్టి 10 to 15 మినిట్స్ ఉంచండి. స్టఫింగ్ ప్రిపేర్ చేసేంత వరకు ఉంచండి. ఇప్పుడు 2 బంగాళదుంపలు ఉడికించి పైన ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా స్మాష్ చేసి ఉంచుకోండి. సోంపు వేయండి, పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి ఈ విధంగా క్రష్ చేసుకోండి. ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు. మిక్సీలో కానీ ఇలా దంచుకునే కలంలోకి కానీ చపాతీ కర్రతో కానీ ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టి ఇందులోకి మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర మిక్చర్ వేసుకోండి. 1 పచ్చిమిర్చి స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇందులోకి 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేయండి. వేసి ఇవి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు వేయండి. అలాగే మనం స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేయండి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి, నేను వేయట్లేదండి. 1 స్పూన్ శనగపిండి వేయండి. వేసి ఇది బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షుగర్ వేయండి. షుగర్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. చాలా తక్కువగా వేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. బంగాళదుంపలు బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇందులోకి 2-3 డ్రాప్స్ నిమ్మకాయ రసం పిండండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే నిమ్మకాయ రసం అవసరం లేదు, అది వేసుకుని ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ డో ఉంది కదండి, ఇది కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. స్టఫింగ్కి ఎన్ని బౌల్స్ అయితే చేసుకుంటారో అన్ని బౌల్స్ ఈ డో కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. మీకు చిన్నవి కావాలనుకుంటే చిన్నవి చేసుకోండి, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు ప్రిపేర్ చేసుకోండి. చూసారా, నాకు 9 బౌల్స్ వరకు వచ్చాయండి, చిన్నవిగా చేసుకున్నాను. అలాగే ఈ డౌ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇందులో ఈ స్టఫింగ్ పెట్టుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చేతితో ఇలా నెమ్మదిగా ఒత్తుతూ ఇలా కచోరీలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి పలుచగా చేయకూడదు, దలసరగా ఉండాలి. ఇలా లైట్గా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇంతేనండి, ఇలా చేసుకోండి. ఇలా అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటి వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా వేయించండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చూసారా, ఈ కలర్ రావాలండి. ఇలా వేయించుకోండి. అన్నీ కూడా ఈ విధంగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ కావాలని అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే
తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకునే ఆనియన్ కచోరీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.